ఈ భూమి మీద ఇప్పటి వరకు జరిగిన 2 ప్రపంచ యుద్ధాలు కొన్ని కోట్ల మంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఎన్నో దేశాలను సర్వనాశనం చేశాయి. ప్రపంచంలోని అన్ని దేశాలు 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఘటనల దుష్ఫలితాలను ఇప్పటికీ చాలా మంది అనుభవిస్తున్నారు. ముఖ్యంగా 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్లోని నాగసాకి, హిరోషిమా నగరాలపై అమెరికా అణుబాంబులు కురిపించిన ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ ఘటనలో కొన్ని లక్షల మంది చనిపోగా అంతకంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు జీవోత్సవాలుగా మారిపోయారు. అప్పటి ఘటనను తలుచుకుంటే ఇప్పటికీ చాలా మందికి ఒళ్ళు జల్దరిస్తూ ఉంటుంది. అయితే 2వ ప్రపంచ యుద్ధానికి సంబంధించి సాక్ష్యాలు ఇంకా అక్కడక్కడ బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర ఐర్లాండ్లోని కౌంటీ రౌన్ పట్టణంలో గల న్యూ టౌనార్స్ ప్రాంతంలో 2వ ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబును తాజాగా గుర్తించారు. దీంతో ముందు జాగ్రత్తగా 400 మీటర్ల పరిధిలో ఉన్న ఇళ్లలోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. వారందరినీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. భవన నిర్మాణ పనుల కోసం స్థలాన్ని చదును చేస్తూ ఉండగా అనుమానిత వస్తువును గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు దాన్ని పరిశీలించి బాంబుగా నిర్ధారించారు. బాంబు స్క్వాడ్ దానిపై పరీక్షలు నిర్వహించి 2వ ప్రపంచ యుద్ధ కాలం నాటి పేలుడు వస్తువుగా గుర్తించారు. దాన్ని నియంత్రిత పేలుడు విధానంలో నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రక్రియకు 5 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు ఆదివారం వెల్లడించారు. అప్పటి వరకు స్థానికులు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాల్సిందేనని అధికారులు తెలిపారు. ఇది వారి రోజువారీ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగించే అవకాశం ఉన్నప్పటికీ వారి భద్రతే తమ తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు. ప్రజలు తమకు సహకరిస్తున్నారని, ఇంకొన్ని రోజులు అదే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. బాంబును గుర్తించిన సమీప ప్రాంతంలోని అధికారులు రోడ్లన్నిటినీ మూసివేశారు. ఎలాంటి వాహనాలను అనుమతించడం లేదు. స్థానిక ప్రజల సౌకర్యార్థం ఒక అత్యవసర కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.